హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో దివాళీ స్పెషల్ పెసరపప్పు కిచిడి ఆలు కుర్మానైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ముందుగా ఆలు కుర్మా కోసం నేను మసాలాను అయితే ప్రిపేర్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. అండ్ కుర్మా ప్రిపేర్ చేసుకోవడానికైతే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలను అయితే వేసుకున్నానండి. అండ్ అలాగే ఇంకో సైడ్ భగోనా పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగా ఇలాచి కూడా వేసుకున్నానండి. ఇంకో సైడు కుక్కర్లో పోపు గింజలు డీప్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. చూసారు కదా, అవి అలా మంచిగా కలుపుతూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. అలా డీప్ ఫ్రై అయిన ఆనియన్స్లో నేనైతే పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఇలా మంచిగా ఈవెన్గా కలుపుతూ ఉండాలండి. అలా కలపడం ద్వారా పసుపు అయితే మంచిగా మిక్స్ అవుతుందండి. ఆ తర్వాత మనమైతే ఆలుని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆలుగడ్డ కుర్మా కోసం ఆలు ఇంపార్టెంట్ కదండి. సో నేనైతే ఆలుని వేసుకున్న తర్వాత ఆలుగడ్డలు మగ్గనికి సాల్ట్ని అయితే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే మిక్సీ జార్లో వేసుకొని ఈవెన్ పేస్ట్ అయితే చేసుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ ఆలుగడ్డలు అయితే మగ్గిపోయాయండి. ఆ తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే ఆలుగడ్డలో వేసుకున్నానండి. వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, అవి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఆలుగడ్డలు చూసారు కదా, అక్కడ ఆలుగడ్డలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి. అలా కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ కోసం మనము సాల్ట్ని ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకొని మిశ్రమాన్ని అంతా కూడా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూసారు కదా, అలా మంచిగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఆలుగడ్డలు ఉడకనికైతే మనము వాటర్ని అవి ఎంత బాగా ఉడకాలో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే మనము కర్రీ అయితే వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్కర్ మూత పెట్టుకొని 10 మినిట్స్ అయితే వదిలేయాలండి. ఆ తర్వాత మనమైతే ఇక్కడ ఇందాక మనం కడాయి పెట్టుకొని మసాలా దినుసులు వేసుకున్నాం కదండి. అవి డీప్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బీనీస్ కూడా వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, అవి మంచిగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇంతలో నేను రైస్ అండ్ పెసరపప్పునైతే మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి. చూసారు కదా, అలా డీప్ ఫ్రై అయిన తర్వాత నేను వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకుంటే 7.5 వాటర్ని అయితే యాడ్ చేశానండి. అండ్ టేస్ట్ కోసం సాల్ట్ని కూడా యాడ్ చేశానండి. చూసారు కదా, టేస్ట్ కోసం అయితే మనము వాటర్ని అయితే యాడ్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూతనైతే పెట్టి ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలండి. మనకు ఇంతలోపే ఆలుగడ్డ కుర్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అక్కడ వాటర్ అయితే మంచిగా మసులుతున్నాయనండి. అలా మరుగుతున్న వాటర్లో అయితే మనము పెసరపప్పు రైస్ని అయితే వాటర్లో వేస్తూ ఉండాలండి. అలా వేసిన తర్వాత వాటర్ని అంతా అన్నంలో రైస్లో మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలండి. అలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మనమైతే మూత పెట్టి వదిలేయాలండి. చూసారు కదా, ఇక్కడ మంచిగా పెసరపప్పు కిచిడి అయితే ఉడికిపోతుందండి. రైస్ ఇంకా పెసరపప్పు వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా ఉడుకుతున్నాయండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మనము మూత పెట్టి అలా వదిలేయాలండి. చూసారు కదా, మనకి ఎంతో రుచికరమైన వెజిటేబుల్ ఇంకా పెసరపప్పు కిచిడి అయితే రెడీ అయిందండి. అండ్ అలాగే మనకి ఆలు కుర్మా కూడా రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన
రెసిపీస్ని అయితే మనం ఒక ప్లేట్లో అయితే తీసుకొని రైస్, కిచిడీని, ఇంకా ఆలు కుర్మాని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకొని తింటూ నేనైతే తింటున్నానండి. చాలా అంటే చాలా స్మెల్ చాలా బాగా వస్తుందండి. మా పిల్లలు కూడా స్మెల్కి చాలా మమ్మీ మస్తు స్మెల్ వస్తుంది, బాగా అనిపిస్తుంది, తినాలి అనిపిస్తుంది మమ్మీ అని అంటున్నారండి. చూసారు కదా, ఇక్కడ నేనైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి